బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హరీష్ రావుకి కవిత బిగ్ షాక్ ఇచ్చారు. సిద్దిపేట బరిలో ఎమ్మెల్సీ కవిత నేను సైతం పోటీ చేస్తాను, ఇది నా జన్మభూమి, ఇదే కర్మభూమి అవుతుందేమో. ఒకప్పుడు చింతమడక నుంచే ఓ చిరుతపులి బయటకు వచ్చింది మా నాన్నగారి రూపంలో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. అటువంటి ఒక చింతమడక రావాలంటే అనేక ఆంక్షలు పెట్టారు, అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించారు. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కొంతమంది వ్యక్తులు తమ అవసరాల కోసం వాడుకున్నారు. ఒకప్పుడు మా నాన్నగారు ఇక్కడి నుంచే రాజకీయంగా ముందుకు వెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించి దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగితే, ఆ తర్వాత మా నాన్నగారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి రాజీనామా చేసిన తర్వాత ఓ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ప్రైవేట్ ప్రాపర్టీలా వాడుకున్నారు. రేపటి రోజున ఇదే నా కర్మభూమి అవుతుంది అని చెప్పి కవిత మాట్లాడుకొచ్చారు. అయితే దీన్ని బట్టి చాలా స్పష్టంగా చింతమడక గ్రామం అనేది సిద్దిపేట నియోజకవర్గంలో ఉంది. సో సిద్దిపేట నియోజకవర్గం నుంచి హరీష్ రావుకి ఆపోజిట్ గా కవిత బరిలోకి దిగే అవకాశం కనబడుతోంది. హరీష్ రావుకి చెక్ పెట్టే విధంగా డైరెక్ట్ గా నేనే బరిలో ఉంటా అన్నట్టుగా ఇండైరెక్ట్ గా కవిత చెప్పుకొచ్చారు. చింతమడక బతుకమ్మ వేడుకల్లో కవిత అటువంటి సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మీ ఆశీర్వాదం ఉంటే కర్మభూమి కావచ్చు అంటూ కామెంట్స్ చేశారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. హరీష్ రావును డైరెక్ట్ గా ఢీకొండాలనే ఒక ఆలోచనతో కవిత ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతోంది. నిజంగా అదే పరిస్థితి వస్తే సో మీకోసం పోల్ కండక్ట్ చేస్తాను. సిద్దిపేట నియోజకవర్గంలో కవిత హరీష్ రావు ఇద్దరు పోటీ చేస్తే మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎవరికి కూడా పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. కుటుంబంలో నేను చింతమడకకు వచ్చినా పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ, ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఇదే ఒరవడి కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు, మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఒకటే మాట, మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడేటోళ్ళం కాదు. ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు 100 ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది, ఇక్కడ చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతోనున్న, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసిండ్రు అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను.
మీరు చిరుతపుల్లా పంపించినటువంటి ఆ చంద్రుడికి మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ఒక ప్రైవేట్ ప్రాపర్టీలా వాడుకున్నారు. ఎవరిని రానిచ్చేవారు కాదు, ఆంక్షలు పెట్టారు. తెలంగాణ వాళ్ళకి తెగింపు ఎక్కువ, ఆంక్షలకు భయపడ మనమంతా కూడా. సో నేను దుఃఖంలో ఉన్నా, నేను చంద్రుడికి మచ్చ తెచ్చామని రకంగా బహిరంగంగా చెప్పినందుకే నన్ను ఈరోజు తల్లిని బిడ్డని వేరు చేసిరు. సో నేను ఇప్పుడు దుఃఖంలో ఉన్నా కాబట్టి నన్ను మీరు దగ్గర చేర్చుకున్నారు, హక్కున చేర్చుకున్నారు. సో మీ రుణం ఎప్పటికీ తీర్చుకోవాలని చెప్తూనే ఇది నా కర్మభూమి కావచ్చు అనే రకంగా కవిత మాట్లాడుకొచ్చారు. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, కర్మభూమి కావచ్చు, చింతమడకలో చంద్రుడిని చిరుతపుల్ని బయటికి పంపిస్తే వారికి మచ్చ తీసుకొస్తున్నారనే మాటని నేను చెప్పినందుకే తల్లిని బిడ్డని వేరు చేసిరు. సో మీరంతా నన్ను అక్కున చేర్చుకున్నారు, నాకు దుఃఖంలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు నన్ను పిలుచుకున్నారు అని చెప్పి ధన్యవాదాలు చెప్తూ డైరెక్ట్గా హరీష్ రావు పేరెత్తకుండానే హరీష్ రావుని ఎక్కుపెట్టి మాట్లాడుకొచ్చారు కవిత.